బీసీ బడుగు బలహీన వర్గాల కార్పొరేషన్లకి మీరు నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. గౌరవనీయులు మా పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఇస్తూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని, పోలీసుల కోసం మనందరం కూడా నిలబడాలందరూ వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పోలీసులు రాత్రి పగళ్ళు మన కోసం వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా వారు ఈ సమాజం కోసం, ప్రజల భద్రత కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. దాని విషయంలో మాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అందుకే ఆనాడు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీసులకు పెద్ద ఎత్తున 46,000 మంది రిక్రూట్మెంట్ చేసినాం. మేము కొత్త కమిషనరేట్లు పెట్టాం, ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ తెచ్చాం. పోలీసుల సంక్షేమం కోసం 7 టీఏ బిల్లులు పోలీసులై పెండింగ్లో ఉన్నాయి, 3 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష, పోలీసులకు సంబంధించిన భద్రత పథకాన్ని ఆసుపత్రుల్లో పోతే 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితం చేశారు. మా సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు చెప్తున్నారు, మా కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఇవ్వకపోవడం. నేను రాష్ట్రంలోని 1,30,000 మంది పోలీసుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఆ పోలీసులు రాత్రింబవలు కష్టపడే వాళ్ళ టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు మీరు దయచేసి ఆపకండి. మీరు గత సంవత్సరం కంటే పోలీస్ శాఖకు ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ శాఖకు బడ్జెట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకు తగ్గించారు? నేను అందువల్ల మొన్న కూడా ఇదే విషయాన్ని చెప్పాం. మంత్రి గారు ఏదన్నా అష్యూరెన్స్ ఇస్తారేమో, పోలీసులకు వెంటనే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తారేమో ఈ మంత్ ఎండ్లో, అదర్వైజ్ 31 మార్చ్ క్లాప్స్ అయిపోతాయి. కానీ మంత్రి గారి నుంచి సరియైన సమాధానం రాలేదు. సో పోలీసుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై ఒక మంత్రి గారు భరోసా ఇవ్వనందుకు నిరసనగా, అదేవిధంగా పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి, అవి నియామకం చేయాలని చెప్పి మేము కోరాం. దాని నుంచి కూడా మంత్రి గారి నుంచి సమాధానం రానందుకు నిరసనగా, అదేవిధంగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో కూడా మంత్రి గారు తన సమాధానంలో చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సప్లాన్ అమలు విషయంలో, బీసీ కార్పొరేషన్ల నిధుల కేటాయింపు విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా తన సమాధానం చెప్పనందుకు నిరసనగా, ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక స్పష్టమైన డేట్ చెప్పాలంటే దాని మీద కూడా మంత్రి గారు తన సమాధానాన్ని దాటవేసినందుకు, ఆర్టీసీ కార్మికుల పట్ల వారు చూపిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. జాఫర్ సార్.